హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నవి స్టడీ ఛానల్. టుడే కరెంట్ అఫైర్స్ జూలై 21, 2026. మొదటి టాపిక్ మన కరెంట్ అఫైర్లో వచ్చేసి 23 నుంచి ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్. కేంద్ర భద్రతా దళాలు వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలకు నిర్వహించే 11వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2026 పోటీలు ఈ నెల 23 నుంచి 30 వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ వారు తెలిపారు. ఈ పోటీల్లో ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఆర్పిఎఫ్, అస్సాం రైఫిల్ వంటి 8 కేంద్ర సాయుధ బలగాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 28 రాష్ట్రాలకు చెందిన 36 జట్లు పాల్గొంటున్నాయి. సో ఇందులో ఎక్కడ జరుగుతుంది, ఎవరు నిర్వహిస్తున్నారు, ఏవేవి పాల్గొంటున్నాయి, ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి అనే క్వశ్చన్స్ దిగొచ్చు. నెక్స్ట్ వన్, వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి. వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 496.86 కోట్ల అంచనాతో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి సహాయ మంత్రి అయినటువంటి మురళీధర్ గారు తెలిపారు. నెక్స్ట్ వన్, మాతా శిశు ఆరోగ్య సేవలకు ప్రోత్సాహకంగా 200 కోట్ల రూపాయలు. మాతా శిశు ఆరోగ్య సేవల్లో రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్రం 200 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించిందని కుటుంబ ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ గారు తెలిపారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెంగీ నివారణకు టీకా. దేశంలో డెంగీ నివారణకు టీకా అందుబాటులోకి వచ్చింది. జపాన్కు చెందిన తకేడా బయోఫార్మా అనుబంధ సంస్థ తకేడా బయోఫార్మాన్యూటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన క్యూడెంగాను భారత్లో విడుదల చేసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. మన దేశంలో ఆమోదం పొందిన తొలి డెంగీ టీకా ఇదే కావడం గమనార్హం. ఇది 4 నుంచి 60 ఏళ్ల వయసు గల వారు 3 నెలల వ్యవధిలో 0.5 ml చొప్పున 2 మోతాదుల్లో ఈ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే 43 దేశాల్లో అనుమతులు లభించాయి. సో ఎవరు దీనిని కనుగొన్నారు, ఏ సంస్థ దీన్ని తీసుకొచ్చింది, ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ పిల్లలకి ఎంత వయసు వాళ్ళకి వేయచ్చు, ఎంత ఎంఎల్ వాడాలి, ఎంత ఎంఎల్ వేయాలి అనేది క్వశ్చన్స్ దిగొచ్చు. సో ఆ క్వశ్చన్స్ వైజ్గా చదువుకోండి. నెక్స్ట్ వన్, హమాస్ కొత్త నేత ఖలీల్ అల్ హయ్యా. గాజాలో సాయుధ తిరుగుబాటు నిర్వహిస్తున్న మిలిటెంట్ సంస్థ హమాస్కు అధినేతగా ఖలీల్ అల్ హయ్యా ఎన్నికయ్యారు. సో టుడే కరెంట్ అఫైర్స్ ఈజ్ ఓవర్ అండి. మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక కరెంట్ అఫైర్ చదివినప్పుడు అందులో క్వశ్చన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు అందులో క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుని అట్లా చదివినట్లయితే మనకి బాగా గుర్తుంటుంది. సో ఇప్పుడు వచ్చే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఎగ్జామ్కి ఇంతసేపు కేటాయించాలి ఈ కరెంట్ అఫైర్స్కి అనేది వదిలిపెట్టేసి ఒక 1 అవర్ కేటాయించి కరెక్ట్గా రోజువారీగా చదువుకున్నట్లయితే మీకు ఈజీగా అవుతుంది. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ మెయిన్ పాయింట్స్ మాత్రమే నేను ఇస్తాను. టుడే న్యూస్ చాలా తక్కువ ఉందని మీరు అనుకోవచ్చు, బట్ అంతా పొలిటికల్ వైజ్గా ఉంది. సో మనకి ఇంపార్టెంట్ అనిపించింది మాత్రమే నేను గ్యాదర్ చేసి రాశాను. సో మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. మ్యాక్సిమం ఇంపార్టెంట్ మాత్రమే ఉంటుంది, వేరే ఉండదు. ఈజీగా ఉంటుంది చదవడానికి కూడా. సో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు అలాగే
ఇలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.